దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతిరోజు మన వీడియో చూస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఇంకొక వారం తర్వాత, ఉగాది తర్వాత అన్ని మంచి ముహూర్తాలే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సంప్రదించాలని కోరుకుంటున్నానండి. ఎవరికైతే పెళ్లి సంబంధాలు కావాలి అనుకుని జెన్యున్గా చూసే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్స్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు ఉంటాయండి. కొంచెం చదువు మాత్రం తప్పనిసరి అండి, చదువు ఉండాలి. అబ్బాయిలకైతే మినిమం డిగ్రీ, ఇంటర్ అయినా ఉండాలి. అమ్మాయిలకైతే ఎనీ 10th ఉన్నా పర్వాలేదండి. అమ్మాయిలకి తక్కువ స్టడీ ఉన్నా పర్వాలేదు. అబ్బాయిలకి మినిమం ఇంటర్, డిగ్రీ ఉంటే మాత్రం తప్పకుండా చూపిస్తాం సంబంధాలు. ఇంకా ఆ పైన ఎడ్యుకేషన్ కంపల్సరీ అనుకోండి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, హయ్యర్ స్టడీస్ ఏమున్నా పర్వాలేదు. కానీ బిలో ఇంటర్ అంటే 10th లోపు అలా ఉంటే మాత్రం చూడలేము అబ్బాయిలకి. ఎందుకంటే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంచెం చదువు ఉండాలి, జాబ్ ఉండాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ప్రొఫైల్ తీసుకొని చూపిస్తామని అబద్ధం చెప్పి మోసం చేయడం అలా ఉండదండి. ఒకసారి ప్రొఫైల్ తీసుకున్నామా అంటే ఖచ్చితంగా జెన్యున్గా ఆ ప్రొఫైల్ మీద వర్క్ చేస్తాం. కాబట్టి నేను ఏదున్నా కూడా ముందే చెప్తున్నా, అబ్బాయిలకి మాత్రం స్టడీ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మినిమం స్టడీ ఉండాలండి, ఇంటర్, డిగ్రీ ఉంటేనే కాల్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఈ వీడియోకి సంబంధించిన లింక్ని షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈరోజు మన వీడియోలో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 60 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు, 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, 14 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 27 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 1997 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, యూఎస్లో ఎంఎస్ చేశాడు, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. వీళ్ళకి యూఎస్ సిటిజన్షిప్ ఉందండి. ఈ అబ్బాయికి మాత్రం ఇండియాలో స్టడీ అయిపోయి యూఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు. మున్నూరు కాపు క్యాస్ట్ వధువు కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి, 1990 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంటెక్ కంప్లీట్ అయింది, విఎల్ఎస్ఐ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, 80 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, అనాలిస్ట్గా జాబ్ చేస్తుంది, 14 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 2001 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయి కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుందండి. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కాపో క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి, 2000 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి ఎనీ ఓసీ క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి, 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 10 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి.
నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా ఇలాగే మీ దగ్గరికి అన్ని క్యాస్ట్లకి సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన వివరాలు తీసుకొస్తూ ఉంటాము. ఇందులో మీకు ఎవరికైనా సూటబుల్ సంబంధం ఉంది అంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు తగిన సంబంధాలు వెంటనే వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. నేను చెప్పింది గుర్తుంది కదా, అబ్బాయిలు మాత్రం కంపల్సరీగా స్టడీ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్, డిగ్రీ ఆ పైన చదువు ఉంటే మాత్రమే కాల్స్ చేయండి. చదువు తక్కువ ఉన్న వాళ్ళకి అబ్బాయిలకి మేము చూడలేము. అమ్మాయిలకైతే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, అమ్మాయిలకైతే చదువు తక్కువ ఉన్నా పర్వాలేదండి, చూస్తాము. ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, డైవర్సు, విడోవర్సు ఇలా అన్ని వర్గాల వరకు చూపబడతాయి. అబ్రాడ్ కంట్రీస్లో జాబ్ చేస్తున్న వారికైనా పర్వాలేదు. ఇంకా ఇండియాలో అయితే డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్, ప్రైవేట్ జాబు ఇలా ఎలాంటి వారికైనా పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.